గుమ్మడికాయల దొంగ. చందమామ కథ. ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక బండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే దూర గ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి చీకటి పడుతూ ఉండడం చేత అతను ఆ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకుపోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్ని నిలిపి, ఏ ఊరు, ఏం పేరు, ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు. గుమ్మడికాయల వ్యాపారి తన గొడవంతా చెప్పుకుని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు. దానికేం భాగ్యం, ఈ రాత్రికి మా ఇంటి బస చెయ్యి అన్నాడు సరబయ్య అనే ఆ ఆసామి. ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతను పడుకునేటందుకు ఏర్పాటు చేశాడు. వ్యాపారి సరబయ్య ఆదరాన్ని కొనియాడి ప్రయాణంతో బడలి ఉండటాన పడుకుంటూనే గాఢ నిద్రపోయాడు. అతను మర్నాడు లేస్తూనే సరబయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని వసారాలోకి వెళ్ళి చూసేసరికి గుమ్మడికాయల్లో సగమే ఉన్నాయి. తనకు మహోపకారం చేశాడనుకున్న సరబయ్య తనను మోసం చేశాడని స్పష్టమైంది. వ్యాపారి మండిపడుతూ, సరబయ్య, నమ్మబలికి ఇంత మోసం చేస్తావుటయ్యా, నువ్వేమో ధర్మాత్రుడు అనుకున్నాను, నా గుమ్మడికాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు. సరబయ్య ఏమాత్రమూ తీసిపోక, నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా, తిన్న ఇంటికే కన్నం వేసినట్లు నా వల్లే ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా, చీచీ, నీ వంటి వాణ్ణి చేరదీయటం నాదే పొరపాటు అంటూ రుసరుసలాడాడు. మంచిగా నా గుమ్మడికాయలు నాకు ఇచ్చేయి, నా దారిని నేను పోతాను అన్నాడు వ్యాపారి. ముందు బయటకు నడుస్తావా లేదా అంటూ సరబయ్య మీదకొచ్చాడు. సరబయ్యతో మాట్లాడడం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండి మీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అతని మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి వ్యాపారితో, నీ గుమ్మడికాయలు దొంగలించిన వాడు సరబయ్య అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి సరబయ్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. సరబయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషినని, ఈ వ్యాపారికి కిందటి రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని, తనకు గుమ్మడికాయలు దొంగలించవలసిన దుస్థితి లేదని, తన దొడ్లోనే కాసిన గుమ్మడికాయలు తన ఇంట బోరెడు ఉన్నాయని అన్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమేనని నాకు తోస్తున్నది. అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా, అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి. సరబయ్య వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాణ్ణి వైద్యుణ్ణి పిలిచి ఏం చెయ్యాలో వాళ్లకు రహస్యంగా చెప్పి ఉంచాడు. సరబయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు. న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి, దానయ్య, నువ్వు బాగా తెలిసినవాడివి, ఈ 2 కాయలు ఒకే జాతివా వేరు జాతులువా అని అడిగాడు. రుచి చూస్తే కానీ చెప్పలేను బాబుగారు అని దానయ్య ఒక చాకు తీసి సరబయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిలా తన్నుకుంటూ అరవసాగాడు. న్యాయాధికారి వైద్యుడికేసి తిరిగి, శాస్త్రి గారు, దానయ్యకి ఏం వచ్చిందో చూడండి, సమయానికి దేవుడల్లే దగ్గరున్నారు అన్నాడు. వైద్యుడు సరబయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి, ఇది విషం గుమ్మడికాయ అండి, విరుగుడు చెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్ళాడు. న్యాయాధికారి సరబయ్యకేసి తిరిగి, సరబయ్య, ఇదా నువ్వు చేస్తున్న పని, విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచావా, ఇందుకు నీకేం శిక్ష వెయ్యాలి అన్నాడు. ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో, అవి విషం గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజేయకపోదును, వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికే వెయ్యండి అంటూ కంగారులో తప్పు ఒప్పేసుకున్నాడు సరబయ్య. నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు కదా, దొంగలించిన కాయలు వ్యాపారికి ఇచ్చేయి, దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.